హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో గులాబ్ జామున్ చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ చూసారు కదా గులాబ్ జామున్స్ ఎంత బాగున్నాయో. ఇంత అందమైన గులాబ్ జామున్స్ మీరు కూడా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి గులాబ్ జామున్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము ఈ ప్రాసెస్లో అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. మనం ఇంట్లో ఈ జామున్స్ చేసుకుంటే మనకు స్వీట్ హౌస్ కంటే చాలా బాగొస్తాయి తెలుసా. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. నేను ఒక 15 to 20 మినిట్స్లో నాకైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే రెగ్యులర్గా అయితే గులాబ్ జామున్స్ చేయను ఫ్రెండ్స్. ఇది థర్డ్ టైం నేను ఇంట్లో చేయడము. మేము ఎక్కువ తినమండి. ఏదైనా అకేషన్ ఉంది అన్నప్పుడు మాత్రమే నేను చేస్తాను. ఎందుకంటే దీంట్లో మనము షుగర్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి నేను ఎక్కువ దీనికైతే ప్రిఫరెన్స్ ఇవ్వను. అందుకే నేను ఇక్కడ షుగర్ కూడా చాలా తక్కువ వేసుకున్నాను. టీ గ్లాస్తో 1.5 గ్లాస్ మాత్రమే వేసుకున్నాను. అండ్ ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఈ పిండిని మనము ఓన్లీ పాలతోనే మిక్స్ చేయాలండి. వాటర్తో మిక్స్ చేసే అంత సరిగా రావు. తగినంత పాలైతే తీసుకోవాలి. తీసుకొని ఇలా నేను ఎలా కలుపుతున్నానో అలా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత చేయికి కొంచెం నెయ్యి అనేది రాసుకొని ముద్ద లోపల ఏదైనా క్రాక్స్ కానీ ఉన్నాయో లేవో అని చూడడానికి నేనైతే ఇలా చేస్తున్నాను. ప్రాసెస్ చూసారు కదా. అలా చేస్తే మనకు క్రాక్స్ అనేవి రాకుండా చాలా స్మూత్గా వస్తాయండి గులాబ్ జామున్స్. ఇక్కడ చూసారు కదా నేను చేసిన బాల్ ఎంత స్మూత్గా వచ్చిందో. అన్నీ అలాగే రావాలంటే మీరు తప్పకుండా ఇక్కడ నేను చేసే ప్రాసెస్ విధంగా అయితే ఒక ముద్దను తీసుకొని మీరు అలా అయితే తప్పకుండా చేయాలి. అయితేనే మనకు లోపల క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా వస్తాయి మనకి. అయితే నేను ఇక్కడ చాలా చిన్న సైజులో చేస్తున్నానండి. ఇక్కడ ఈ పానకం విషయంలో మీకు ఒక టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను నేను. ఇక్కడ పాకం అనేది మరీ మనకు తీగ పాకం రానవసరం లేదండి. తీగ పాకం వస్తే మనం అందులో జామున్స్ వేసినప్పుడు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి, అలా బాగుండదు. అండ్ పాకం వాటర్ కూడా ఉండకూడదు. అటు తీగ పాకం కాకుండా ఇలా ఇటు వాటర్ కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు మనం చూసుకోవాలి. మనము చేయితోని చూసినప్పుడు కొంచెం జిగురుగా ఉంటే చాలండి. మనం ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను బాల్స్ కూడా చిన్నగా చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళ కోసం సైజ్ అనేది చిన్నగా చేస్తున్నాను. గులాబ్ జామ్స్ అనేటివి మీరు ఎంత చిన్నగా చేసినా అవి ఆయిల్లో వేయగానే కొంచెం దాని సైజ్ అనేది డబుల్ అవుతుందండి. అందుకే చేయడమే పెద్ద సైజ్ చేస్తే మనకి ఇంకా పెద్ద సైజులో వస్తాయి కాబట్టి నేను చేయడమే చాలా చిన్న సైజులో చేశాను. ఇక్కడ చూసారు కదా ఎంత చిన్న సైజులో చేశానో. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాము అవి డీప్ ఫ్రై చేయడం కోసము. అండ్ ఇక్కడ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ చెప్పాలండి మీకు. ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వకూడదు. ఓవర్ హీట్ అవుతే మనం జామున్స్ వేసుకున్న వెంటనే కలర్ అనేది మొత్తం బ్లాక్గా మారిపోతుంది. అండ్ లోపట సరిగా ఉడకదు. ఓన్లీ బయటకైతే కలర్ వస్తుంది, లోపల మాత్రం పిండి అలాగే ఉండిపోతుంది. కాబట్టి మనం గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. ఆయిల్ అనేది ఓవర్ హీట్ కాకముందే అందులో అయితే మనం జామున్స్ వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ రొటేట్ చేస్తున్న విధంగా అయితే మనము చేసుకుంటే మనకు జామున్స్ అనేటివి అటు ఇటు సేమ్ వేలో కుక్ అవుతాయండి. ఒకవైపు బాగా కుక్ అయ్యి ఇంకోవైపు సరిగా వైట్గా ఉండిపోతాయి కొన్ని. అలా కాకుండా నాలాగా రొటేట్ చేస్తే మాత్రం అన్నీ ఒకే విధంగా వస్తాయి. అంతే అండి. పాకం కూడా వేడిగా ఉన్నప్పుడే ఇవి కూడా వేడి బాల్స్ అనేవి అందులో మనం వేసేయాలి. అంతే అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా సైడ్కి ఒక 1/2 అవర్ అయితే పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత తీసి చూస్తే ఇక్కడ చూడండి ఎంత అందమైన గులాబ్ జామును వచ్చిందో మనకి. నాకే చూసి మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత అందంగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఈ జామున్స్ వేసుకోవాలనుకుంటే నేను చెప్పిన టిప్స్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.